వెంటనే హనుమంతుడు మెట్లపై నుండి వెడలి వేరొక వేదిక నెక్కి నిలచి అటనుండియే నిదిరించిన రావణుని చూడసాగెను. తన గాలి సోకినంతనే సామాన్య గజములను వెరపించు గంధగజము ప్రవేశించిన సెలయేరు ఇతర గజములు రాకుండుటచే ఏకాంతమున నున్నట్లు రాక్షసేంద్రుడగు రావణుడు శయనింపగా ఆ శ్రేష్ఠ మగు పాన్పు భయము వలన అన్యులు చేరకుండుటచే వివిక్తమై శోభిల్లెను. పిమ్మట హనుమంతుడు పాన్పుపై చాపబడి ఉన్న రావణుని భుజములను చూచెను. అవి బంగారు బాహుపురలతో విలసిల్లుచు ఇంద్రధ్వజలము వలె నుండెను. ఐరావతముతో పూర్వము పోరాడినప్పుడు ఏర్పడిన గాయపు మచ్చలు, దేమేంద్రుని వజ్రాయుధపు ఘాట్లు వానిపై ప్రకాశించుచుండెను. బలిసిన మూపు కలవి, విష్ణు చక్రపు గాయముల మచ్చలతో కూడినవి, బలిష్టములై పరస్పర సదృశములై చక్కని మూపు గలవై సంగతములై దృఢమగు సంధిబంధము కలవై మిక్కిలి బలము కలవై మంచి లక్షణముల గల గోళ్ళు, బొటనవ్రేళ్ళు, అరచేతులు కలవై గడియమానుల వలె నున్నవై గుండ్రములైన ఏనుగు తొండముల వలె నొప్పుచు ఆ భుజములు తెల్లనైన రావణుని శయనముపై 5 తలల పాముల వలె నుండెను. కుందేలు నెత్తురు వలె ఎర్రనై మిక్కిలి చల్లనై సుగంధము గల శ్రేష్ఠ చందనముచే చక్కగా పూయబడినట్టివై అలంకరింపబడినవై ఉత్తమ స్త్రీలచే పిసుకబడినవై శ్రేష్టమగు సుగంధము కలవై యక్షులు, కిన్నరులు, గంధర్వులు, దేవతలు, దానవులను యుద్ధమున పీడించునట్టివై మందర పర్వతము నడుమ నిద్రించుచున్నట్టి కోపించిన మహాసర్పముల వలె నున్న రావణుని బాహువులను హనుమ చూచెను. రాక్షసరాజు ఆ రావణుడు బలసిన యా బాహువులతో శిఖరములు రెండింటితో కూడిన మందర పర్వతము వలె శోభిల్లెను. అట్లు నిద్రించుచున్న రావణుని పెద్ద నోటి నుండి మామిడి పొన్న పూల సుగంధము కలవి, పొగడపూల యుత్తమ గంధముతో కూడినవి, మృష్టాన్న రసముల వాసనతో కూడినవి, మధ్యగంధము కలచియగు నిట్టూర్పులు ఆ గృహమును నింపుచున్నవో ఎనున్నట్లు వెలువడినవి. బంగారముతో చేయబడి ముత్యములు పొదుగబడినదై నిద్రావసము చే కొంచెము ప్రక్కకు తొలగినదైన కిరీటముతో ప్రకాశించువాడును, కుండల కాంతిచే తేజరిల్లు ముఖము గలవాడును, బలిష్టము విశాలమునై రక్త చందనము పూయబడినదై ముత్యాలహారముతో విరాజిల్లు వక్షస్థలము గలవాడును, తెల్లనైన దగు ఉత్తరీయము ధరించినవాడును, విలువైన శ్రేష్ఠ వస్త్రము దాల్చినవాడును, మినుముల రాశి వలె నల్లగానున్నవాడును, పాము వలె నిట్టూర్పుచున్నవాడును, గంగానదీ జలముల నడుమ శయనించిన ఏనుగు వలె నున్నవాడును, 4 దిక్కులందును 4 బంగారు దీప పాత్రలుండుటచే నలుగడల ప్రకాశము కలవాడును, తన పాదమూలము చెంతనేయున్న భార్యలతో కూడి మెరుపుల సమూహములచే నంతటను ప్రకాశమానమగు మేఘము వలె నున్నవాడును అగు మహాపరాక్రమశాలి రావణుని హనుమంతుడచట చూచెను.